ఈరోజు గ్రామం నంబలగూడ మండలం ఎన్టీఆర్ డిస్టిక్ లోని జగ్గయ్య గారి తోటలో ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది. ఈ వెరైటీ వచ్చేసరికి నాంగో సీడ్స్ వారి ఇది హరిప్రియ అనే వెరైటీ ఇవ్వడం జరిగిందండి. ఇది ప్యూర్ తేజ రకం అండి. ఈ యొక్క రకం యొక్క లక్షణాలు ఏంటంటే బొబ్బర రాదని స్పెసిఫిక్ గా చెప్పి మరి ఇచ్చాము ఆ రోజు. అదే విధంగా ప్రతి తోటలో కూడా ఇది బొబ్బర అనేది ఎక్కడ రాలేదండి. 100కి 80% తోటలో ఎక్కడ కూడా బొబ్బర శాతం అనేది లేదు. ఆ 20% ఏంటంటే మీ యాజమాన్యం వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పుగా ఊహించుకోవద్దు. ఈ వెరైటీ బాగా చిక్కడి కాపు. మీరు ఈ తోట చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తారు కదా, ఇది 3 ఎకరాల పొలం. 2 ఎకరాలు సుమారు పాయలు చేసాము. 2 పాయలు యూ షేప్ లో. ఎక్కడన్నా చూడండి కాయ ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చిన కానీ ఎక్కడ కూడా సైజు తగ్గలేదు. కాయ కింద నుంచి కాపు స్టెప్పులు కాసుకుంటూ వచ్చిన మచ్చ అనేది కూడా లేదండి. ఇది బాగా సైజు ఉంటుంది. కాయ 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే కాయ మంచి కలర్ ఉంటుంది. మార్కెట్ లో ఏ బేరగాళ్ళు చూసినా సరే ఇది రాసిపడి ఉంటే కాయను వదిలిపెట్టి ఒక బేరగడు కూడా పోవడని హామీ ఇస్తున్నాము. ఈ ఒక వెరైటీ యొక్క లక్షణాలు బాగా చిక్కడి కాపు, కాయ సైజు, నల్లిని తట్టుకుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బొబ్బర అనేది ఎక్కడ కూడా బాగా తట్టుకునే వెరైటీ అండి. ఇది బొబ్బర 1% కూడా రాదని గ్యారంటీ చెప్పి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇది 30 కేజీలు మాత్రం మేము చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని విలేజ్లలో ఇచ్చాము. కొద్దిగా అన్ని చోట్ల ఇచ్చాము. అన్ని చోట్ల కూడా 100కి 90% ఇలానే ఉంది. తోటలో అందరి రైతులలో మేము తిరుగుతున్నాం. గత ఎప్పటి నుంచో డిసెంబర్ నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. అన్ని తోటలు కూడా ఇలానే ఉన్నాయి. యావరేజ్న 20 నుంచి 30 క్వింటాలు దిగుబడి తగ్గే ప్రసక్తే లేదు. ఈ విత్తనం వేసిన రైతు మాత్రం ఈ యొక్క విత్తనానికి 40 క్వింటాలు తీసే దమ్ము కూడా ఉంది. ఈ విత్తనానికి మీరు కనుక మంచిగా జాగ్రత్త చేసుకొని మంచి విత్తనం ఇదే విత్తనాన్ని ఎంచుకుంటే 30 నుంచి 40 క్వింటాలు కూడా తీసుకునే క్యాబిలిటీ ఈ విత్తనానికి ఉంది. ఇందులో ఆ లక్షణాలు ఉన్నాయి పుష్కలంగా. రైతు యాజమాన్యం సహకరించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాతావరణం కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ కంపెనీ గురించి జెడ్ఎం గారు ఒక 2 మాటల్లో చెప్తారు. సార్ నమస్తే. ఓకే, ఏ విలేజ్ అనేది? గాదివారిగూడెం. ఓకే, అందరికీ నమస్కారం అండి. కంపెనీ నాంగో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ అనేది కొరియన్ బేస్డ్ కంపెనీ. దాదాపు 67 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ ద్వారా ఫస్ట్ వచ్చిన హైబ్రిడ్ నీరజ్ అనే రకాన్ని మనం మక్కపేట శ్రీనివాస సీడ్స్ వీరబాబు గారి ద్వారా ఈ ఏరియాలో అందరికి కూడా సప్లై ఇచ్చున్నాము. 4-5 సంవత్సరాల నుంచి ఆ మార్కెట్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ఇంప్రూవ్డ్ వెరైటీ అఖిల అని ఇంకొక వెరైటీ ఇచ్చాము. అఖిల లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది వేస్తున్నారు. అఖిల తర్వాత లాస్ట్ ఇయర్ ఈ వెరైటీ హరిప్రియ అనే రకాన్ని కొద్దిగా లిమిటెడ్గా కొంతమందికి ఇవ్వడం జరిగింది. మీ విలేజ్ కూడా చాలా మందికి అక్కడ ఒక పక్క విలేజ్ లో చూపించడం జరిగింది. తిరుపురం విలేజ్ అక్కడ చూసిన తర్వాత చాలా మంది నచ్చి ఈ వెరైటీ వేయడం జరిగింది. ఈ సంవత్సరం 2025లో కూడా ఈ వెరైటీ అందరికీ ఇవ్వలేని పరిస్థితి, తక్కువ లిమిటెడ్ గా వచ్చింది. కాబట్టి ఈసారి మీరు ముందుగా అందరూ కూడా తొందరపడి ఈ వెరైటీ వేసుకుంటే చాలా లాభసాటిగా ఉంది. ఏ రకంగా అంటే వైరస్ ని బాగా ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని రకాల కంటే కూడా 100% అంటే అసలు రాదని 0% అని కాదు. అందరూ ఒక రకంగా చేయలేరు కాబట్టి మేనేజ్మెంట్ పరిస్థితిని బట్టి చాలా తక్కువ పర్సెంటేజ్. నార్మల్ గా అయితే కూడా యావరేజ్ ఫార్మర్ కూడా 30 నుంచి 35 క్వింటాల కాయ సైజు కింద బాటమ్ లైన్ లో ఏ సైజు ఉందో పైన కూడా అంతే సైజు, ఈక్వల్ సైజు ఉండటం వల్ల మార్కెట్ లో మీరు ఎప్పుడు 2వ కటింగ్ 3వ కటింగ్ ఎప్పుడు తీసుకున్నా కూడా మంచి రేట్ పడుతుంది. ఓకే, కొరియన్ కంపెనీ నాంగో సీడ్స్ బ్రాండ్. ఇది లోగో చూసుకోండి. ఓన్లీ మన హరిప్రియ అనే రకాన్ని ఇక్కడ వీరబాబు గారు శ్రీనివాస సీడ్స్ రైతు సోదరులు అందరూ విన్నారు కదండి. వెంకటేశ్వరరావు గారు నాంగో సీడ్స్ కంపెనీలో జెడ్ఎంగా పనిచేస్తున్నారు. 2-3 రాష్ట్రాలు చూస్తూ ఉంటారు సారు. ఆ సార్ చెప్పిన విధంగా ఈ కంపెనీలో 4-5 రకాలు ఉన్నా కానీ హరిప్రియ అనేది స్పెసిఫిక్గా ఒకటే వెరైటీ ఉంటుంది. దయచేసి ఇది అదే అనేది చెప్పే విధంగా ఎవరన్నా మిమ్మల్ని మోసపుచ్చే విధంగా ఉంటే మీరు ఎక్కడ కూడా మోసపోవద్దండి. ఈ విత్తనం ఇప్పుడైతే ఏదైతే చూపించామో గతంలో కూడా ఇదే విత్తనాన్ని సిరిపురం గ్రామంలో చూపించాము. అదే తోట చూడడానికి మన కాలసాని శ్రీనివాసరావు గారు నాగవరపాడు నుంచి వచ్చారు. పోయి సంవత్సరం వచ్చారు కదండి సింగ్ గారు. ఈ సంవత్సరం కూడా చూశారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ఏంటి? మీ ఊర్లో కూడా ఇచ్చాము హరిప్రియ, మన వినోద్ గారికి ఇచ్చాము. ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసినాక మీ అభిప్రాయం చెప్పండి. శ్రీన్ గారికి మీరు కూడా వేశారు కదా, మీ అభిప్రాయం చెప్పండి ఈ విత్తనం గురించి. విత్తనం నెంబర్ 1 అండి. ఓకే, విత్తనం బాగా దిగుబడి ఉంది, కాపు శాతం కూడా బాగుంది. ఓకే, ఏ తెగులు లేదు, నల్లి దెబ్బ తట్టుకుంటుంది,
ఎకరానికి మినిమం 30 క్వింటాలు అయితే ఓకే. ఇది పోయిన సంవత్సరం మీరు చూశారు కదండి. మంచి విలువ ఉంది. ఈ ఇత్తనం కాయ తీసుకుపోయి మంచి డ్రై చేసి పోతే జెండా పడిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అందరికీ చెబుతున్నామండి, ఆయన గారు కాయ కూడా కొంటారు వాళ్ళ ఊర్లో, బేరగాళ్ళు అనమాట. ఆ సార్ రైతు, గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గరే నారు కొంటున్నారు, మన నర్సరీ నుంచే తీసుకొని వస్తారు. ఎప్పుడు కూడా ఇదే విధంగా చూపించాము. పోయిన సంవత్సరం చూపించారు కదా, ఇప్పుడు చూశారు కదా, ఏంటి తేడా అంటారు? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది. చూశారు కదా, పోయిన సంవత్సరం చూశారు, ఈ సంవత్సరం చూశారు, ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. మీరు ఇత్తనం ఎంచుకునేటప్పుడు మీరు ఈ రోజు ఏదైతే ఇత్తనం చూసారో అదే పేరు పెట్టి అడగాలి, అదే ఇత్తనం తీసుకోండి దయచేసి. ఓకే, ధన్యవాదాలు అండి అందరికి.